ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు హెచ్చరించినా, ఆదేశించినా వ్యాపారస్తులు భయపడడం లేదు. ఫలితం మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదుకొండే అంటూ చేతులెత్తి మొక్కుతున్నారు రైతులు. ప్రభుత్వం ₹4, వ్యాపారస్తులు, జ్యూస్ కంపెనీల యజమానులు ₹8 ఇచ్చి మొత్తం కిలో ₹12 చొప్పున కొనాలని ఆదేశించినా లెక్క చేయడం లేదు. ఈ ఏడాది రైతులను తీవ్రంగా దెబ్బతీయడానికి ఒక మాఫీగా వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. చేతికొచ్చిన మామిడి పంట అమ్ముకోలేక రోడ్ల పక్కన, చెరువు గట్లపైన, చెట్ల పొదల్లో పారబోస్తున్నారు రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పెట్టింది మామిడి తోటలకు పేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చాలా వరకు అంటే వేల హెక్టార్లు, అంటే 1,50,000 హెక్టార్లలో మామిడి పంటలు పండుతాయని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా అధిక సంఖ్యలో దిగుబడులు రావడం, మామిడి తోటలకు సంబంధించి రేట్లు కూడా అధిక సంఖ్యలో రావడంతో రైతులందరూ కూడా చాలా బాగుపడ్డారు. అయితే 2 సంవత్సరాల తర్వాత ఈసారి కాసిన మామిడికాయలు అత్యధికంగా కాసినప్పటికీ కూడా మరోపక్క పూర్తి స్థాయిలో దిగుబడి ఉన్నప్పటికీ రేట్లు పూర్తిగా పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్ని రకాల తోటలు ఉంటాయి, 8,000 ఎకరాలు ఉంటాయి, పూర్తి స్థాయిలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చిత్తూరు, తిరుపతి జిల్లాలో మామిడి రైతులకు దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మామిడి పంటల దిగుబడికి చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. మిట్ట ప్రాంతాలు కావడంతో సారవంతమైన భూములు ఉన్నాయి. ఇందులో రైతులు మామిడి ఎక్కువగా దిగుబడి చేస్తారు. తోతాపూరి మామిడి రకం పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలోని దామల చెరువు మ్యాంగో మార్కెట్ 3 రాష్ట్రాలకు అనుబంధం. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇక్కడి నుండి మామిడి పండ్లు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులందరూ ఈ దామల చెరువు మ్యాంగో మార్కెట్ కి ప్రతి సంవత్సరం చేతికొచ్చి పంటను తీసుకుని వెళ్లి అమ్ముకుంటూ ఉంటారు. ఈ జిల్లాలో చాలా ప్రాంతాలు గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు, అసలు కొనేందుకు ముందుకు రావడం లేదు వ్యాపారస్తులు. గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి నిరీక్షించిన జ్యూస్ తయారీ కంపెనీలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. తోతాపూరి మామిడి పంట చెట్లలోనే మాగి కింద పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ఏమాత్రం పట్టించుకుని వ్యాపారస్తులు, కంపెనీల యాజమాన్యాలు అందరూ సిండికేట్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. రేట్లు పక్కన పెడితే అసలు కొనేందుకు విముఖత చూపడం లేదు. రైతంటే రాజు లాంటి వాడు ఈ రోజు పిచ్చాందేహాన్ని అడుక్కుంటా అన్నాడు. అలాంటి కూడా కనికరించకపోతే మీరు ఎందుకు మాకు సేవ, మీరెందుకు మాకు నాయకులు, మీరెందుకు ఒక వ్యవస్థ, మా వ్యవస్థను పట్టించుకొని మా కన్నీళ్ళు మీ దేశానికి దరిద్రం లాంటిది. అలాంటిది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుని కాపాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ నాయకులకు కానీ అవసరమో. ఈ మా రైతులకు న్యాయం చేయకుండా కనీసం మా పండించిన పంటను కూడా మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో, దీన స్థితిలో మేమున్నామో. మమ్మల్ని వెంటనే కాపాడండి. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, బంగారుపాళ్యం, మదనపల్లి, పీలేరు, పుంగనూరు మండలాల్లో 1,60,000 హెక్టార్లలో మామిడి పంట విస్తరించి ఉంది. గత 2 సంవత్సరాలుగా పంట దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారైనా దిగుబడులు బాగా వచ్చి ధర కూడా ఆశించిన రీతిలో ఉంటే ఎంతో కొంత లాభపడతామని మామిడి రైతులు ఎన్నో కలలు కన్నారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా ఉన్నా రేట్లు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతుల నుండి మామిడికాయలు కొనడం లేదు. దీంతో రైతులు రోడ్ల పక్కన కింద పోసి వెళ్లిపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా మామిడి రైతులే ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టమాటా ఎంత ముఖ్యమో అదేవిధంగా మామిడి తోటలు కూడా చిత్తూరు జిల్లాలో అంతే ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక పల్పి ఫ్యాక్టరీలు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈసారి గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ మరి ఎందుకు ఈ పూర్తి స్థాయిలో రేట్లు పడిపోయినాయని చెప్పేసి కూడా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఈసారి ఏదైతే పూర్తి స్థాయిలో ఈ పంట కూడా చాలా బాగా వచ్చింది, దిగుబడి బాగా వచ్చింది అని చెప్పేసి కూడా రైతులందరూ చెప్తున్నప్పటికీ అంటే గిట్టుబాటు ధర మాత్రం లేదనేసే చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే 1 కిలో ₹2 నుంచి ₹3, ₹3 నుంచి ₹4 వరకు మాత్రమే ఇప్పుడు మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఆ మార్కెట్లో దళారులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు కొనుక్కునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మార్కెట్లో విలువ అయితే కేజీ ₹2 మాత్రమే ఉంది. దానికి
దానికి తగ్గట్టు అదేవిధంగా యాజమాన్యం ఒక 4 రూపాయలు, మరో పక్క సబ్సిడీ కింద ప్రభుత్వం కూడా మరో 8 రూపాయలు కలిపి మొత్తం కేజీకి 12 రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే రైతులకి అదేవిధంగా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదేమైనప్పటికీ వాల్యూ ప్రకారము 4 రూపాయలు, అదేవిధంగా 8 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ కింద మొత్తం 12 రూపాయలతో రైతు అంటే మామిడి రైతు దగ్గర ఈ పల్పి సంబంధించి ఎవరైతే ఫ్యాక్టరీ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ సమావేశపరిచి కొనుక్కోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది దళారులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు అంటే ఈ రైతుల దగ్గర నుంచి కొనుక్కునే యాజమానులు అయితే పూర్తిగా అంటే కిలో 2 రూపాయలు మాత్రమే మేము కొంటాము, 3 రూపాయలకి మాత్రమే కొంటాము అనే చెప్తుండడంతో పూర్తిగా మామిడి రైతు దిగాలు పడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ మార్కెట్ రేటు 4 రూపాయలు ఉండగా అంటే 8 రూపాయలు సబ్సిడీ ఇస్తూ 12 రూపాయలు అంటే ఒకే ధర గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎవరైనా దీంట్లో ఎటువంటి అవకతవకలు పాల్పడినా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ అయితే ప్రకటించారు. అయితే మరి వేచి చూడాలి, ఈసారి పూర్తి స్థాయిలో మామిడి రైతు తీవ్ర స్థాయిలో దిగాలు పడైనా అని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం ప్రకటించిన ఈ 12 రూపాయలకి కొనుగోలు చేస్తారా, లేకపోతే దళారులు వీళ్ళని నిన్న ముంచుతారా, లేకపోతే దీన్ని రైతులను కాపాడాలని ఆ దేవుడే అనేసి కూడా చెప్పుకోవచ్చు. గతేడాది చిత్తూరు జిల్లా నుండి మామిడి పల్ప్ ఎగుమతి కాకపోవడంతో జిల్లాలోని అన్ని మామిడి గుజ్జు పరిశ్రమల్లో టన్నుల కొద్దీ పల్ప్ నిల్వ ఉంది. అందువలన తాము కొనడం లేదని అలాంటి గుజ్జు సేకరించే కంపెనీలు చెబుతున్నాయి. ఈసారి మామిడి గుజ్జు పరిశ్రమలు రైతుల వద్ద నుండి కొనుగోలు చేయకపోవడంతో మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చిత్తూరు జిల్లా నుండి ఉండే పరిశ్రమల నుండి వచ్చే మామిడి పల్ప్ ఈసారి కూడా విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం లేకపోయింది. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లా నుండే మామిడికాయలు ఎగుమతి అవుతాయి. సాధారణంగా ఎకరా మామిడి తోటలో 6 నుండి 5 టన్నులకు దిగుబడి వస్తుంది. అందులో ఈసారి 60% పంట వచ్చినా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మామిడి రైతుని పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్తున్నారు. మరి దళారుల నుంచి కూడా వాళ్ళని కాపాడాలని చెప్పేసి రైతులైతే వేడుకుంటున్నారు. అయితే ఇప్పటికే 4 రూపాయలు ఉన్నప్పటికీ మరో 8 రూపాయలు ఏదైతే సబ్సిడీ కింద ప్రభుత్వం ఇస్తుందో మొత్తం 12 రూపాయలకి ఖచ్చితంగా తమ వద్ద నుంచి 12 రూపాయలు వెచ్చించి వ్యాపారస్తులు కొనుక్కుంటే మాకు ఈసారైనా గట్టెక్కుతాము. ఏదే విధంగా అప్పుల పాలు అంటే ఈ పంటలు పండించడానికి వాటి మందులు కొట్టడానికి అంటే లక్షల్లో అంటే ఎకరాకి కనీసం లేదన్నా 20-30 వేల దాకా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వేల ఎకరాల్లో ఈ మామిడి పంట అంతా ఉంది. మందులకు కొట్టిన ఖర్చులకు రావాలన్నా ఈ 12 రూపాయలు ఖచ్చితంగా వస్తే మాకు గట్టును పడతామని చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.